హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు సంఖ్యాశాస్త్రంలో ఉన్న కొన్ని సందేహాల గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు వాస్తు మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, న్యూమరాలజీలో పేరు మార్చుకుంటే కానీ పేర్లో అక్షరాలు మార్చుకుంటే నిజంగానే జీవితం మారిపోతుందా? అదృష్టం కలిసి వస్తుందా? అంటే ఇది మనం 100% చెప్పలేం కానీ, ఎందుకంటే దీనికి అంత ప్రామాణికత రాలేదు. ఒక లెటర్ మార్చుకున్నంత మాత్రమే కంప్లీట్ జీవితం మారిపోతుందని కాదు, కానీ ఆ ఏదైతే మార్చుకుంటున్నామో ఆ పేరుకు సంబంధించిన వైబ్రేషన్స్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లోకి రావాలి. అవి అంటే దాన్ని మీరు 1-2 సార్లు మననం చేసుకుంటూ ఉండాలి. మనకు కోర్స్ ఇస్తారు, ఒక 59 టైమ్స్ 24 టైమ్స్ ఇలా ఇస్తూ ఉంటుంటారు. అది ఎలా ఉంటుందంటే, అది ఎందుకు ఇస్తారంటే ప్రతిరోజు కూడా మీరు దాన్ని చూస్తూ ఉంటుంటారు. మీ బ్యాలెన్స్ మీకు మీ ఫోన్ బ్యాలెన్స్ ఉంది, మీరు దీంట్లో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సంథింగ్ ఒక అమౌంట్ ఉంది, అది చూసుకుంటూ ఉంటారు. 14,075 ఉందనుకుందాం. ఆ ఫుల్ స్టాప్ తీసేస్తే ఎంత వస్తుంది చెప్పండి? అది 14 లక్షలకు వెళ్ళిపోయింది. 14 లక్షలకు వెళ్ళిపోయింది. అంటే మీరు దాన్ని అలా చూడగలిగితే మీ అమౌంట్ ఎలా ఉంటుంది? మీకు 14 లక్షలు అనేది ఉంది కదా, అలా చూస్తూ ఉండాలి. అలా చూస్తూ ఉంటుంటే పాజిటివ్ మైండ్. అట్లనే అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే పేరు మార్చుకుంటారో, పేర్లో లెటర్ మార్చుకుంటారో, ఆ లెటర్ అనేది మీరు దాన్ని ఆస్వాదించగలగాలి. దానికి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు ఫీల్ అవ్వాలి. అలా ఏదో రాయమన్నారని చెప్పేసి పొద్దున్నే లేచి అలా టకటకట రాసేసుకొని బుక్ పక్కన పడేసుకొని మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ పనులు చేసుకుంటున్నారు అనుకోండి, అలా కాదు. దాన్ని మనం ఒక ఆరాధ్య భావంతో, అంటే మనం ఒక దైవికంగా భావించి కూర్చొని దానికి ఒక సంసిద్ధం అవ్వాలి. కాసేపు ప్రశాంతం కూర్చొని ఒక టైం ఉంటుంది, తెల్లవారుజామున 4:30-5 బ్రహ్మముహూర్తం టైంలో కూర్చొని రాసుకుంటూ, ఎస్ నా పేరు ఇది, నా స్పెల్లింగ్ ఇది, ఒక పేరుని ఆ పేరు స్పెల్లింగ్ ఇప్పటి వరకు ఒక రకంగా ఉంది, ఇప్పటి నుంచి కూడా మిమ్మల్ని ఎవరైనా పేరు పిలవగానే ఈ స్పెల్లింగ్ మీకు గుర్తు రావాలి. ఏదైతే మార్చుకున్నారో, ఏ లెటర్ అయితే మార్చుకున్నారో ఆ లెటర్తో కలుపుకొని మీ మైండ్లోకి రావాలి. కానీ చిన్నప్పటి నుంచి ఒక పేరు అలవాటు అయిపోయి ఉంటుంది కదా, మరి సడన్గా మధ్యలో పేరు మారిస్తే అది త్వరగా వాళ్ళు అనేది ఏది కూడా ఊరికే రాదు. సాధన చేయకుండా ఏది సాధ్యపడదు. ఏదైనా సరే ఇప్పుడు ఒక చిన్న వయసులో మనకి ఒక సాధన చేయాలంటే, ఏదైనా ఒక డ్యాన్స్ కానీ, ఒక సంగీతకు సంబంధించింది కానీ, లేకపోతే ఒక కరాటే కానీ, ఇవన్నీ నేర్చుకోవాలంటే చిన్న వయసులో ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద వయసు నేర్చుకోవాలంటే కష్టం, దానికి సంబంధించిన కష్టపడాలి. అదే రకంగా ఇక్కడ కూడా ఒక టైం దాటిన తర్వాత, ఒక ఏజ్ దాటిన తర్వాత ఆ పేర్లో వైబ్రేషన్స్ రావాలంటే మీరు ఎక్కువ సాధన చేయాలి. అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా అలా ఊహించుకుంటూ ఉండాలి. ఊరినే మాత్రం రాదు. చాలా మంది న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేదను పేరు మార్చుకున్నామండి మాకు ఫలితం రాలేదంటారు. అలా కాదు, దాన్ని సాధన చేయాలి. అది సపోజ్ ఇప్పుడు సోనీ అని పేరు ఉందనుకోండి, దాంట్లో నుంచి ఒక లెటర్ మార్చాము. సోనీ అని ఎవరైనా పిలవగానే మామూలుగా SONY అని ఉంది సోనీ. మనం ఏం మార్చాము? ఒక ఎన్ మార్చాం. సోనీ ఎప్పుడైతే పిలిచారో మనకు వెంటనే SONNY అనేది మనకు రావాలి, గుర్తుకు రావాలి. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన వైబ్రేషన్స్ మీ జీవితంలో, మీ యొక్క డైలీ చేసుకునే పనులకు కానీ, మీ వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు పేరులో అంటే అక్షరం మారిస్తే పలికే విధానం ఒకటే ఉంటుంది, కానీ అక్షరం మార్చడం అది మనం అంటే రాయడంలోనే అది మారుతుంది. మనకు ఒకటే చెప్తున్నాను మీకు, అక్షరం మార్చుకుంటే అంటే పేరు వచ్చేసరికి ప్రొనౌన్సియేషన్ ఒకటే ఉంటుంది. నేను చెప్తుంది అందుకే ప్రత్యేకించి ఆ లెటర్ని మీరు ఫీల్ అవ్వాలి. దాన్ని ఇలా పిలుస్తున్నారు అది ఎవ్వరు పక్క వాళ్ళతో సంబంధం లేదు, మీకు మీరు ఫీల్ అవ్వాలి. దానికి సంబంధించిన వైబ్రేషన్స్ అనేది అప్పుడు మీరు పొందగలుగుతారు. అది సార్, ఈ న్యూమరాలజీ గురించి చాలా సందేహాలను బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ.